అసెంబ్లీని నడపడంలో అధికార పార్టీ విఫలమైందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. కృష్ణా నది జలాలపై సభలో సరైన రీతిలో చర్చ జరగలేదన్నారు. ఇచ్చిన హామీల గురించి సీఎం మంత్రులు మాట్లాడడం లేదన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బీఆర్ఎస్ సభ నుండి పారిపోయిందని విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. మా సమస్యలు చర్చకు వస్తాయేమో, ఆ చర్చల ద్వారా మా సమస్య పరిష్కారం అవుతుందేమని ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజలంతా కూడా సభ దిక్కు చూశారు. కానీ జరిగింది ఏంటంటే, ఒక పక్క అధికార పక్షం సభని నడపడంలో వైఫల్యం చెందితే, ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేవలం మొదటి రోజు సభకొచ్చి 3 నిమిషాల్లో ముగించుకొని ఈ తెలంగాణ ప్రజలిచ్చినటువంటి బాధ్యతను నేను నిర్వహించలేనని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. భారతీయ జనతా పార్టీ సభలో పూర్తిగా ఈ తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద, ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. మా బాధ్యతని ఈరోజు పూర్తిగా నిర్వహించేటటువంటి ప్రయత్నం మేము సభలో చేసినాం. ఏ వాయిదా తీర్మానం ఇచ్చినా, పోనీ మేము ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తే మరి ప్రభుత్వం అన్నా కానీ సమస్యల్ని గుర్తించి మిగతా సమస్యల మీద చర్చ చేస్తుందేమోనంటే, ఏ సమస్యను కూడా చర్చ చేసేటటువంటి ప్రయత్నం చేయలేదు. మొన్న జరిగినటువంటి సమావేశాల్లో ప్రభుత్వం కనీసం ఒక 15 రోజుల పాటు సభ నడపాల. కేవలం తూతూ మంత్రంగా ఒక 5 రోజులు సభ నడిపేసి ఇంకా మాకేం సంబంధం ఈ సభతోననే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేసింది. ఈరోజు శాసనసభలో ఏ కమిటీలు లేవు. ఉన్న 1-2 కమిటీలు తప్ప మిగతా ఏ కమిటీలు కూడా వేసేటటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం లేదంటే, ఏ రకమైనటువంటి పాలన, ఏ రకంగా అసెంబ్లీ వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజలిచ్చినటువంటి బాధ్యతను సమర్థవంతంగా ఈరోజు అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే, సభ నుంచి పారిపోయిన టీఆర్ఎస్ పార్టీ కూని రాగాలు అందుకొని బయట ప్రెస్ మీట్లలో మాట్లాడుతుందట. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులను తెలుసుకున్నాం. ఏమైనా మీ కళ్ళు కనిపిస్తలేవా? మీరు పారిపోయినట్టు మిగతా వాళ్ళు కూడా అట్లనే పారిపోతారని అనుకున్నారా? తెలంగాణ శాసనసభలో మాట్లాడింది ఎవరు? ఈ తెలంగాణ శాసనసభలో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చింది ఎవరు? తెలంగాణ ప్రజలంతా కూడా చూసిండ్రు.